వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గత 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా ఉన్న తమిళనాడులో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే మధ్యనే సాగిన ద్విముఖ పోరుకు ఈసారి తెరపడింది. నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో అధికార డీఎంకే వెనుకబడిపోగా, విజయ్ కొత్త పార్టీ అన్నా డీఎంకే కూటమి ఆధిక్యంలోకి దూసుకు వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 3వ స్థానానికి పరిమితమైంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వ్యతిరేక కళగం 67 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే కూటమి 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార డీఎంకే కేవలం 62 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ అవసరం. ఎన్నికలకు ముందు చాలా ఎగ్జిట్ పోల్స్ డీఎంకే సునాయాసంగా రెండోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ ఎఫెక్ట్ బలంగా ఉంటుందని, ఆయన పార్టీ సుమారు 100 స్థానాలు గెలుచుకుని కింగ్ మేకర్ గా అవతరించే అవకాశం ఉందని ముందుగానే సూచించింది. ప్రస్తుత ఫలితాల సరళి ఆ అంచనాలు నిజం చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ కొనసాగితే తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను పక్కకు నెట్టి నటుడు విజయ్ తొలి ఎన్నికలతోనే కింగ్ మేకర్ గా మారడం తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతోంది. దీంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో విజయ్, పళనిస్వామిల పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది.